KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 1లో లెట్స్ రికాల్ గుర్తుకు తెచ్చుకుందాంకు సంబంధించి 12th వర్క్ షీట్ కంప్లీట్ చేద్దాం. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం వర్క్ షీట్ 12. రైట్, సబ్ టాపిక్ వచ్చి వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎడిషన్, కూడికపై రాత సమస్యలు. రైట్, ఫస్ట్ క్వశ్చన్. Jaya has rupees 4,500. Babu has 500 more than that of Jaya. How much money is with Babu? Jaya has 4,500 rupees. Babu has 500 rupees more than that of Jaya. హౌ మచ్ మనీ ఈజ్ విత్ బాబు అంటే జై వద్ద 4,500 రూపీస్ ఉన్నాయట, బాబు వద్ద అంట జయ వద్ద కంటే 500 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. అయితే బాబు వద్ద ఉన్న సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. రైట్, లెట్ us డూ. చూడండి, ఇంగ్లీష్లో కూడా చాలా సింపుల్ వర్డ్స్ రాస్తాను. రైట్, అమౌంట్ ఎట్ జయ, అమౌంట్ ఎట్ జయ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 4,500. అంటే అమౌంట్ ఎట్ జయ అంటే తెలుగులో ఏం రాస్తాం? జయ వద్ద ఉన్న సొమ్ము ఇలా రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 4,500. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? బాబు హ్యాస్ 500 రూపీస్ మోర్ దాన్ దట్ ఆఫ్ జయ అంటే మోర్ అమౌంట్ హ్యాస్ బాబు, more amount at Babu is equal to rupees 500. అంటే జయ వద్ద కంటే 500 రూపీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్గా రాసేయండి మోర్ అమౌంట్ ఎట్ బాబు అంటే ఎక్కువ ఉన్న సొమ్ము, బాబు వద్ద జయ వద్ద కంటే ఎక్కువ ఉన్న సొమ్ము 500 అనమాట. ఎస్, ఇక్కడ తెలుగులో ఏం రాస్తాం? జయ వద్ద కంటే బాబు వద్ద ఎక్కువ ఉన్న సొమ్ము. తెలుగులో కాబట్టి కంప్లీట్గా రాసాను, ఇంగ్లీష్లో సింపుల్గా మోర్ అమౌంట్ ఎట్ బాబు అంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు టోటల్గా అంటే హౌ మచ్ మనీ ఈజ్ విత్ బాబు అన్నాడు కదా, అంటే బాబు వద్ద ఎంత డబ్బు ఉన్నాయంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి. రైట్, సో యాడ్ చేయండి, కూడదాం, కూడిక. ఇది 0 0 + 0 0, 5 + 5 వచ్చి 10 కదా, 10 అంటే ఇక్కడ 0 వేసాం, ఇక్కడ 1 వేసాం. సో దట్ ఈజ్ 5,000. రైట్, 5,000 రూపీస్. ఏమంట రాస్తాం ఇంగ్లీష్లో? ఎస్, అమౌంట్ ఎట్ బాబు ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 5,000. అమౌంట్ ఎట్ బాబు అంటే తెలుగులో ఏం రాస్తాం? బాబు వద్ద ఉన్న సొమ్ము ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపీస్. అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి. చూడమ్మా, సెకండ్ క్వశ్చన్. There are 265 boys in a school. 12 girls are more than that of boys in the school. Find the number of girls in the school. అంటే ఒక పాఠశాలలో 265 మంది బాలురు ఉన్నారు. బాలురు కంటే ఆ పాఠశాలలో బాలికలు 12 మంది ఎక్కువ ఉన్నారు. అయితే కనుక ఆ పాఠశాలలో బాలికలు మొత్తం ఎంత అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమో, నెంబర్ ఆఫ్ బాయ్స్ 265 ఉన్నారు, గర్ల్స్ 265 కన్నా 12 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారట. అయితే కనుక టోటల్గా గర్ల్స్ బాయ్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. రైట్, ఎస్, లెట్ us డూ. చూడండి, నెంబర్ ఆఫ్ సింపుల్గా రాద్దాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఇచ్చాడమ్మా? 265 అంటే బాలురు సంఖ్య. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ more girls than boys is equal to
ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 12. అంటే ఏంటి తెలుగులో ఏం రాస్తాం? బాలురు కంటే ఎక్కువ గల బాలికల సంఖ్య అన్నమాట. బాలికల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు 2 యాడ్ చేస్తేనే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తుంది అనమాట. అంతే కదా, 265 బాయ్స్ ఉన్నారు, వారికంటే 12 మెంబర్స్ ఎక్స్ట్రా గర్ల్స్ ఉన్నారు కాబట్టి 2 యాడ్ చేసామనుకోండి మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే బాలికల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు చూడండి 5 + 2 ఎంతమ్మా 7, 6 + 1 7, 2 అంటే బాలికల నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 277. ఇప్పుడు ఏం అడిగాడు వాడు? మొత్తం పాఠశాలలో గల బాలికల సంఖ్య, నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్. చూడండి ఏం అడిగాడు? ఇంగ్లీష్లో అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. గర్ల్స్ మాత్రమే అడిగాడు. ఇక్కడ వరకు 277 వరకు సరిపోతుంది. మరి తెలుగులో అయితే చూడండి, ఆ పాఠశాలలో బాలికల మొత్తం ఎంత అన్నాడు. బాలికలు అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరిని యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే బాలురు ఈజ్ ఈక్వల్ టు 265. మరి నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే బాలికలు ఈజ్ ఈక్వల్ టు 277. టోటల్గా యాడ్ చేసామనుకోండి 5 + 7 2 12 కదా, 2 1 7 7 + 7 14 1 542. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ ఈక్వల్ టు 542. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 542 అమ్మ. సో మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చి 542. అర్థమైందమ్మా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. In a mandal there are 9,958 male voters. Female voters are 526 more than that of male voters. Find the number of female voters. అంటే ఒక మండలంలో 9,958 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఆ మండలంలో పురుష ఓటర్ల కంటే 526 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారట. అయితే ఆ మండలంలోని మహిళా ఓటర్లు ఎందరు? రైట్? ఎస్, రాద్దాం. నెంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 9,958. అంటే పురుష ఓటర్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 9,958. మరి నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ మోర్ దాన్ మేల్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అంటే పురుష ఓటర్ల కన్నా ఎక్కువైన మహిళా ఓటర్ల సంఖ్య ఎంతమ్మా? 526. పురుష ఓటర్ల కంటే ఎక్కువైన మహిళా ఓటర్లు ఈజ్ ఈక్వల్ టు 526. ఇప్పుడు మనకి మహిళా ఓటర్ల సంఖ్య కావాలంటే ఏం చేయాలి? ఈ రెండు యాడ్ చేసేయాలి. అంతే కదమ్మా? యాడ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 + 6 14 1 1 + 5 6 6 + 2 8 9 + 5 14 1 1 + 9 10. అంటే
మొత్తం ఆ మండల్లో గల మొత్తం మహిళా ఓటర్లు 10,484. అంటే నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ దట్ మండల్ ఆర్ 10,484. అదే రాయండి. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు 10,484. అంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎంతమ్మా? 10,484. అర్థమైందా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్. జాహ్నవి ట్రావెల్డ్ 625 kilometers. Govind traveled 19 kilometers more than that of Jahnavi. Find the distance traveled by Govind. అంటే జాహ్నవి 625 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గోవింద్ జాహ్నవి కంటే 19 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించాడు. గోవింద్ ప్రయాణం చేసిన దూరం ఎంత? అంతే కదమ్మా? ఎస్, రైట్ డౌన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై జాహ్నవి ఈజ్ ఈక్వల్ టు 625 kilometers. జాహ్నవి ప్రయాణించిన దూరం తెలుగులో రాస్తే ఈజ్ ఈక్వల్ టు 625 kilometers. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై గోవింద్ more than జాహ్నవి. జాహ్నవి కంటే ఎక్కువ ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 19 kilometers. అంటే గోవింద్ జాహ్నవి కంటే ఎక్కువ ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు 19 kilometers అనమాట. రైట్. ఇప్పుడు గోవింద్ ప్రయాణించిన దూరం అంటే ఏమవుతుంది? ఈ 625 ప్లస్ 19 యాడ్ చేయాలి. అంతే కదమ్మా? ఎస్, యాడ్ చేయండి. 5 + 9 14, 1 + 2 3, 3 + 1 4, నెక్స్ట్ 644 kilometers. ఏంటిది? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై గోవింద్. ఎస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై గోవింద్ ఈజ్ ఈక్వల్ టు 644 kilometers. అంటే గోవింద్ ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు 644 kilometers అనమాట. ఏమర్థమైందా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.